క్రీస్తు నామంలో నా ప్రియ జనాంగానికి ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దినము కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాము. దావీదు రాసిన కీర్తనలు 55వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకున్నాను. ఆయన నా ప్రార్థన నాలకించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు మహారాజు గారు చెప్తున్నారు, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కూడా మొర పెడితే ఆ మొర దేవుడు ఆలకిస్తాడు. చాలామంది జీవితంలో కార్యాలు జరగట్లేదంటే ఏదో చిన్నగా ప్రార్థన చేసేసి, లేదంటే రోజుకు ఒకసారి ఏదో చిన్నగా మన ఆరాధన చేసేస్తే సరిపోదు. ఉదయమున, సాయంత్రమున, మధ్యాహ్నం కూడా మరి దేవునికి ఆరాధన చేస్తూ మొర పెట్టాలి. మొర పెట్టడం అంటే దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం. ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. ఆ ఇష్టపూర్వకమైన ప్రార్థన ఎలా ఉండాలంటే, దేవా నీ చిత్తము నా పట్ల నెరవేర్చండి. నాకు ఈ సమస్య ఉంది, లేదంటే నాకు ఈ యొక్క ప్రాబ్లం ఉంది, లేదంటే నాకు ఈ యొక్క వ్యాధి ఉంది, నాకు ఈ యొక్క బాధ ఉంది అని మనం ప్రార్థన చేసి, ఆ ప్రార్థన దేవా నీ చిత్తమైతే ఇది నా యొద్ద నుండి తీసివేయండి, లేదంటే దీన్ని తీసుకోవడానికి తగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి మనం మొరపెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.